ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమయే సవాలై ఎదురు నిలువగా, ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక శ్రమలే సవాలై ఎదురు నిలువగా నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంకొక షార్ట్ మెసేజ్తో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ వందనాలు. అలాగే మనం ఇవాళ చిన్న వాక్యాన్ని విందాము. దానియేలు గ్రంథము 6:16 చూద్దాం. దానియేలు ప్రార్థన చేసి సింహాల బోనులో వేయబడతాడు. ఎందుకు వేయబడతాడు? ఎందుకు వేయబడకూడదు? మీ అందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ రాజు చెప్తాడు, ప్రార్థన నాకు తప్ప ఇంకెవరికి చేయకూడదు. కానీ దానియేలు అది విని కూడా ప్రార్థన చేసి ధైర్యంగా నేనున్నా పర్లేదు, నేను పోయినా పర్లేదు అనుకొని దానియేలు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దానియేలు ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేశాడు. దానియేలు ధైర్యం ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు. దానియేలు ధైర్యం ఏంటో మీ అందరికీ తెలుసు. దానియేలు ధైర్యం ఏంటంటే దేవుడు నన్ను తప్పిస్తాడు, తప్పించకపోయినా పర్లేదు అని చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా అనారోగ్యాలు వచ్చినా, ఆటంకం వచ్చినా ప్రార్థన చేయండి. అలాగే దానియేలు ఎంత ప్రార్థనా భక్తుడో మీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా, చేయట్లేదా అని దేవుడు చూస్తాడు. ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఆటంకాన్ని ఆపేస్తాడు. అప్పుడు ఆటంకం వస్తే ఆగిపోతున్నారా, ఆటంకం వస్తే ప్రార్థన ఆపేస్తున్నారా, లేకపోతే అదే ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారా? మీ అందరికీ తెలుసు, ఎంత పెద్ద ఆటంకం వచ్చినా మనం ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, దుష్టుడు మనల్ని ఎంత గలిబిలి చేస్తాడో ప్రార్థన చేసేటప్పుడు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ప్రార్థన చేస్తే యేసు దానికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా వాక్యం చెప్పడానికి అయ్యా నీ దీనదాసురాలకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కొందనాలయ్యా. నిలబడేది నేనైతే, మాట్లాడేది మీరు ప్రభా. మీరు మాత్రమే మాట్లాడి మీ బిడలకి ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృప చూపమని యేసై పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చూద్దాం, చూడండి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడలారా, ఇక్కడ దానియేలు దగ్గరికి ఒక శాసనము శాసించబడి ఉంది. దానియేలు దగ్గరికి ఒక అంశం వచ్చింది. అది ఏంటంటే, రాజుకు తప్ప మరి ఎవరు తమ తమ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదని. ఆ విషయం దానియేలు దాకా వచ్చింది. ఆ శాసనం దానియేలు దాకా వచ్చింది. దానియేలు అది విన్నాడు. విన్న తర్వాత దానియేలు చేసిన పని ఇక్కడ మనం గమనిస్తాం. దానియేలులో ఉంటున్న పౌరుషం కావచ్చు, దానియేలులో ఉన్న
పట్టుదల కావచ్చు, దానియేలులో ఉన్న ఆసక్తిని కావచ్చు ఇక్కడ మనం చూస్తాం దేవుని బిడ్డలారా. దానియేలు అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతేది నాకు లాభం అని. ఇక్కడ దానియేలుని కూడా మనం చూసినట్లయితే దానియేలు ముందుకి ఒకవేళ ఎవరైనా రాజుగారు చెప్పిన మాటను మీరితే దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే సింహాల బోన్లో వేయబడటం. దేవుని బిడ్డలారా, సింహాల బోను అంటేనే వేయబడటం కాదు. మామూలుగా అక్కడికి వెళ్ళాలంటేనే మనకి భయం కదా, అసలు సింహాలంటేనే భయం కదా. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు లేదా ఒక చిన్న అడవి లాంటిది ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచో అడవిలో నుంచి సింహం వచ్చిందంటే ఆ ప్రాంతపు ప్రజలందరూ గడగడలాడతారు, వణుకుతారు. ఎందుకంటే సింహము హాని చేస్తుంది కనుక. సింహానికి ఒకవేళ ఏ నరుడైనా కనపడితే అది చీల్చి చెండాడిద్ది కనుక, అది మనల్ని పిప్పి చేసేసిద్ది కనుక, ఎముకలతో సహా కూడా పొట్టు చేసి పడేసిద్ది కనుక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడలమైన మనకి భక్తి జీవితంలో సాగిపోతూ ఉంటే ఒక తీర్మానంతో, ఒక గొప్ప దేవుని బిడ్డలారా ప్రతిష్టతతో కూడిన, ఒక తీర్మానంతో కూడిన, ఒక గొప్ప నిర్ణయంతో కూడిన, ఒక అద్భుతమైన సమర్పణతో కూడిన భక్తి చేస్తూ ఉన్నప్పుడు దుష్టుడు మనుషుల్ని రేపి ఆ దేవుని బిడ్డలారా మనల్ని భయపెట్టడానికి, మన సాక్ష్యాన్ని పాడు చేయటానికి, మన సాక్ష్యము పాడైపోవటానికి, మన సాక్ష్యం విషయంలో మనం పడిపోవటానికి దుష్టుడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అదే పన్నాగం ఇక్కడ దానియేలు దగ్గర కూడా పన్నాడు. కానీ దానియేలుకి తెలుసు అదేంటంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చెయ్యకపోతే, ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల బోన్లో రాజుగారు వేస్తాడేమో, కానీ ప్రార్థన చేయకపోతే జీవం కలిగిన దేవుడు తనకు దూరం అవుతాడని, ప్రార్థన చేయకపోతే దేవునికి తనకి ఉంటున్న ఈ ప్రార్థనే తనని దేవుణ్ణి కలిపేది ఏదంటే ప్రార్థన. దానియేలు యొక్క ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. దానియేలు యొక్క ప్రార్థన దేవుని బిడ్డలారా దానియేలు మీద దేవునికి ఇష్టం కలిగేటట్లు చేస్తుంది, దానియేలుకు సహాయం చేసేటట్లు చేస్తుంది, దానియేలుకు ఉపకారం చేసేటట్లు చేస్తుంది, దానియేలుకు మేలు చేసేటట్లు చేస్తుంది. దానియేలు ఏ స్థితిలో ఉన్నాడో దానియేలు దేవుడు చూసేటట్లు చేసేదే ప్రార్థన. అయితే ఇక్కడ ప్రార్థన మీద దెబ్బ కొట్టాలని దేవుని బిడ్డలారా కొంతమంది దేవునికి వ్యతిరేకమైన లేకపోతే అద్భుతమైన రీతిలో జీవిస్తూ ఉంటే వారి మీద నిందల మోపటానికో, వారిని పడేయటానికో, వారి మీద లేని పోని కంప్లైంట్లు చెప్పి వారు ఉంటున్న స్థానంలో నుంచి వారిని తొలగించటానికి బయట కొంతమంది, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉంటారు. అద్భుతమైన దేవుని బిడ్డలారా సమర్పణతో కూడిన సేవ చేస్తూ ఉంటున్న సేవకుల్ని, సేవకురాలని కూడా వెనక్కి లాగటానికి, దేవుని పని జరగకుండా అది దేవుని బిడ్డల్లో కూడా దుష్టుడు జ్వరబడి గలిబిలి చేయటానికి, అవిశ్వాసంలో, సందేహంలో దేవుని పని పాడు చేయటానికి దుష్టుడు ఏ రీతిగానైనా ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ గొప్ప సమర్పణతో, ఒక త్యాగముతో దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, నేను బ్రతికినా చనిపోయినా దేవుని కొరకే, ఏమైనా దేవుని కొరకే, అది అప్పుడప్పుడు కాదు ఎప్పుడు నా జీవితంలో ఈ సాక్ష్యము కలిగి నేను జీవించాలని ఒక గొప్ప యవనస్తుడైన దానియేలు దేవుని బిడ్డలారా పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి, పాపము లోకము తన దగ్గరికి రాకుండా ఒక సమర్పణతో కూడిన పవిత్రమైన జీవితం కలిగి రోషంతో ప్రార్థన చేస్తూ ఉంటే తన మీదికి ఎన్నోసార్లు అపాయాలు, ప్రమాదాలు వచ్చినాయి. అయితే దానియేలుకి తెలుసు ఇవేమి వచ్చినా నా దేవుడు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవరు, నా దేవుడు నా పక్షాన ఉంటే ఈ లోకమంతా ఏకమైన, ఈ లోకమంతా ఒకటైనా నన్ను ఏమీ చేయలేరు, విజయము నాదే, విజయము నా దేవుడిదే, నా దేవుడు ఖచ్చితంగా నాకు జయమిస్తాడు, ఆయన కునుకడు నిద్రపోడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రతి క్షణము నేను ఏం చేస్తున్నానో నా దినచర్య అంతా చూసే దేవుడు నాకు ఉన్నాడు అని ఎరిగిన దానియేలు ఇటువంటి పరిస్థితి, ఇటువంటి శాసనం దానియేలు దగ్గరకు వచ్చిన దానియేలు ఏమాత్రం వనకక, ఏమాత్రం బెదరక, ఏమాత్రం అదరక, దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నువ్వు నీ ప్రార్థనా జీవితంలో ఒకవేళ నీ కులస్తులు ప్రార్థన చేస్తే మా పెళ్ళిళ్ళకి నేను పిలవం, ప్రార్థన చేస్తే మా కార్యక్రమాలకు నేను పిలవం, ప్రార్థన చేస్తే మా ఇంటికి నేను రానివని ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అన్యుల కుటుంబాల్లో ఉంటున్న మనం జీవం కలిగిన దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఒకవేళ నీ చెవులకు వినపడుతూ ఉంటే మనుషులకి భయపడి ప్రార్థనలో వెనకబడిపోతున్నావా, ఈ లోకం ఒకవేళ నన్ను విడిచి
విడిచిపెట్టినా నన్ను విడవని దేవుడు ఉన్నాడని దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నావా? ప్రార్థన చేస్తున్నా. నీకు ఇలాంటి ఎన్నో వస్తాయి. ఏంటి ప్రార్థన? ఏంటి? మాకులాగా లోకానుసారంగా జీవించమని. ఈ లోకం చాలా విశాలమైనది దేవుని బిడ్డ. ఇష్టానుసారంగా జీవించవచ్చు, నచ్చినట్లుగా జీవించవచ్చు. కానీ ఈ దేవుని యొక్క భక్తి ఇది ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలనుకునే వాళ్ళు కొద్దిమందే. కానీ ఈ ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే విశాలకరమైన పరలోకంలో నువ్వు అడుగు పెడతావు, ప్రభుతో నువ్వు ఉంటావు. ఈ లోకము దాని ఆశ గతించిపోయిద్ది. ఈ లోకములో ఒకవేళ ప్రభువుని ఎరగకుండా ఇష్టానుసారంగా విడిగా నచ్చినట్లుగా, లేకపోతే పిరికి మనసు కలిగి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేస్తూ మనుషులకి మనం దాసులమై బ్రతికామా? ఆరని అగ్ని ఉంది. దానియేలుకి ఏమాత్రం మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క కట్టడలు పాటించడం, దానియేలు తన జీవితంలో ఎప్పుడు ఇటువంటి వాటికి చోటివ్వలేదు. ఈ శాసనం దానియేలు ముందుకు వచ్చిన యథాప్రకారం దానియేలుకు ఒక అలవాటు ఉంది. దినానికి 3 మార్లు ప్రార్థన చేసే అలవాటు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు పనుల్లో బిజీ అయిపోయి అసలు రోజుకు ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నావా? సంఘములో సంఘ పెద్దని నీకు పేరా దేవుని బిడ్డ? సంఘములో గొప్ప సింగరని నీకు పేరా దేవుని బిడ్డ? లేకపోతే నువ్వు గొప్ప సావుకుడు అని సంఘ బిడ్డల మధ్యలో పేరు ఒకవేళ తెచ్చుకుంటూ పైకి పేరు కలిగిన వ్యక్తిగా కనపడుతూ నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ జీవితంలో వాక్య ధ్యానం ఉందా? నీ జీవితంలో రోజుకి కొన్ని గంటలు ప్రభుతో నువ్వు గడుపుతున్నావా? ఆ అనుభూతి ఉందా? ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావా? నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అంటే చాలామందికి తలనొప్పి వస్తుంది. ప్రార్థన అంటే చాలామందికి నిద్ర వస్తుంది. ప్రార్థన అంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రార్థన దానియేలు జీవితంలో సాహసకార్యములు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న ప్రాంతం ప్రజలు నేత్రములు తెరవబడేటట్లు, దేవుని శక్తి ఏంటో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకునేటట్లు చేసింది. 3 మార్లు ఆయనకు ఉన్న అలవాటు చొప్పున ఆయన యథాప్రకారంగా ఇంటికి వచ్చి యెరూషలేము తట్టు తన ఇంటి కిటికీలు తెరిచి ఆయన మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా, దొంగచాటుగా కాదు దేవుని బిడ్డలారా, బహిరంగంగా ఎవరు నన్ను చూసినా పర్వాలేదు, ఎవరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నన్ను కాపాడటానికి రక్షించటానికి నా దేవుడు ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అగ్ని మధ్యను నువ్వు నడిచినను, లేకపోతే జలములలో పడి నువ్వు వెళ్ళినను నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దానం దానియేలు చేతపట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలుకి కొరకు నియమించబడిన, లేకపోతే ప్రజల కొరకు నియమించబడిన ఆ శాసనము దానియేలు యొక్క జీవితంలో ఇక్కడ నెరవేర్చబడటం మనం చూస్తాం. ఎక్కడంటే 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దానియేలుని తీసుకెళ్ళి ఏం చేసినందుకు? ప్రార్థన చేసినందుకు. ప్రార్థన చేయకూడదని శాసనం ఒకటి వచ్చింది. కానీ దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం ఆపలేదు. మనం చిన్న చిన్న వాటికే ప్రార్థన చేయటం ఆపేస్తూ ఉంటాం. తలనొప్పి ఉంది, ఈరోజు నేను ప్రార్థనకు రాను. కడుపులో నొప్పి ఉంది, నేను ఈరోజు ప్రార్థన చేసుకోను. కానీ తినే విషయంలో లేదా శరీరానుసారమైన పనుల విషయంలో అన్నిట్లో మంచిగా ముందే ఉంటాం. కానీ ప్రార్థన అనేటప్పటికి ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏ అపాయంలో ఉన్నావో దాన్ని దేవుడు తప్పిస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది దీవించబడతారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దుష్టుడు నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఆపేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యాలి దానియేలు వలె. నువ్వు, నేను, మనం నశించిపోతున్న ఈ ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మందిని దేవుని చేతికి అప్పగించాలి. మన కుటుంబాన్ని మనం గెలుచుకోవాలి. మన కుటుంబానికి మనం ప్రార్థన నేర్పించాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించాడు. ఈరోజు నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా? నీ పిల్లలు నీతో కూర్చొని చేతులు ఎత్తుతున్నారా? మొర్ర పెడుతున్నారా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? అందుకు కాదు నీ జీవితంలో అపజయము, అందుకు కాదు నీ కుటుంబాన్ని దుష్టుడు ఊరికనే పడగొట్టడం, గలిబిలులు, అశాంతి, కలవరాలు, ఓటమి, ఉన్నవి కోల్పోయే పరిస్థితి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సింహాల బోన్లో దానియేలుని వేశారు. కానీ దానియేలు అంటే రాజుగారికి ఎంతో ఇష్టం. దేవుని బిడ్డలారా, అవును, ప్రార్థన చేసే బిడ్డలంటే లోకంలో ఉంటున్న అన్నిలకు కూడా ఇష్టం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్తున్నామని చెప్పి సరైన భక్తి చేయకపోతే దేవుని మోసం చేసి ప్రజల్ని మోసం చేసేవాళ్ళు అంటే అన్ని జనులకు కూడా, దేవుని ఎరగని వాళ్ళకు కూడా ఇబ్బంది. కానీ ప్రార్థన చేసే బిడ్డలంటే, యథార్థంగా జీవించే బిడ్డలంటే, వాక్యానుసారంగా జీవించే బిడ్డలంటే, విశ్వాసం కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ వారి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకునే వాళ్ళంటే, సత్యానికి కట్టుబడి ఉండేవాళ్ళంటే దేవుని ఎరగని ప్రజలకు కూడా ఇష్టం. దేవుని బిడ్డలారా, దానియేలు అంటే రాజుగారికి ఎంతో ఇష్టం. దానియేలు మంచి కళల భావం చెప్పేవాడు. దానియేలు ఒక మంచి
తత్వజ్ఞానం కలిగిన వాడు దానియేలు. దానియేలు గొప్ప ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తి దానియేలు తన పనిని, తన ఉద్యోగాన్ని, రాజుగారు తనకు అప్పగించిన పనిని చాలా బాధ్యతగా చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. దానియేలు ద్వారా రాజుకి ఎటువంటి ఇబ్బంది లేదు, దానియేలు ద్వారా రాజుగారికి ఎటువంటి భయం లేదు, దానియేలు ద్వారా రాజుగారికి ఎటువంటి నష్టము లేదు. దేవుని బిడ్డ, నువ్వు పని చేసే కాడ పనికి వెళ్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఒళ్ళొంచి పని చేస్తున్నావా? నీ బాధ్యత ఏంటో నెరవేరుస్తున్నావా? నీ ఇంట్లో బాధ్యత కలిగి ఉంటున్నావా? యథార్థత కలిగి ఉంటున్నావా? మోసం చేస్తూ తిరుగుతున్నావా? దేవుని బిడ్డ జాగ్రత్త. నువ్వు మోసం చేస్తున్నానులే, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. మోసపోవద్దు. దేవుడు ఎక్కిరించబడు. నువ్వు మోసపోతావు, నువ్వు కోల్పోతావు, ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. దేవుని దృష్టిలో నిర్దోషిగా, ఒకవేళ దోషి వైపు అవుతావు. కానీ దానియేలు ఇక్కడ దేవుని దృష్టిలో నిర్దోషిని అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సింహాల బోన్లో వేశారు. రాజుగారు అనుకుంటున్నాడు ఇంకా దానియేలు వేయటంతోనే అయిపోయింది దానియేలు పనిని. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైనా అపాయం, కష్టము, నష్టం వస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు పైకి రావు, ఇంకా నువ్వు లేవు అనుకుంటున్నారేమో. కానీ సింహాలకి మించిన కొద్దమ సింహం మన దేవుడు కదా దేవుని బిడ్డలారా. దానియేలు కన్నా ముందుగా ఆ సింహాల బోన్లో సింహాల కంటే కొదమ సింహమైన దేవాతి దేవుడు దానియేలు కంటే ముందుగా ఆ యొక్క సింహాల బోన్లో ఉన్నాడు. ఒకవేళ సింహాలు దానియేలును గుర్తుపట్టవేమో, కానీ ప్రతి జీవికి ప్రాణం పోసిన, ప్రాణం పెట్టిన, ప్రతి జీవిని నోటి మాట చేత కలగ చేసిన సింహాలకి దేవుడు అంటే ఎవరో తెలుసు. కాబట్టి ఆ రాత్రి దానియేలు కంటే ముందుగా దేవుడు ఆ సింహాల బోన్లో ఉన్నాడు. కాబట్టే సింహాలన్నీ కూడా నిశ్శబ్దమై దేవుని ఎదుట భయభక్తులు కలిగి మన సింహాల బోన్లో దేవుడు దిగాడు. దేవుడు ఆ సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాతే దానియేలు కూడా వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఏవైనా దేవుని నమ్మిన నువ్వు ఒకవేళ సేవ చేస్తూ ఉంటే, లేదా దేవుని బిడ్డ సువార్త ప్రకటిస్తూ ఉంటే, గొప్ప ప్రార్థన పరుడువైతే, గొప్ప ప్రార్థన పర్రాలువై ఏవైనా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి అయితే నువ్వు ఒక్కదానివే వెళ్ళట్లేదు దేవుని బిడ్డ. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రాకారాన్ని పడగొట్టువాడు నీకు ముందుగా పోవుచున్నాడని. అవును, దానియేలుకు ముందుగా వెళ్ళిన దేవుడు, దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, భక్తులకి తోడుగా ఉన్న దేవుడు. దానియేలు మీదకి వచ్చిన అపాయం, ప్రమాదం, ఆ భయంకరమైన స్థితి, ప్రజలందరూ ఆ యొక్క రాజ్యంలో ఉంటున్న ప్రజలందరూ దానియేలుని సింహాల బోన్లో వేసిన వాళ్ళు కూడా ఇంకా దానియేలు లేడు అనుకున్నారు. రాజు కూడా అదే అనుకున్నాడు దేవుని బిడ్డ. దానియేలు ఏమయ్యాడు? దానియేలు అయిపోయాడు. దానియేలు లేడు. దానియేలు పని అయిపోయింది. దానియేలు ఇంకెక్కడ ప్రార్థన చేస్తాడు? దానియేలు ఇంకా ఎవరికి ప్రార్థన చేస్తాడు? దానియేలుకి సరిగ్గా సరిపోయింది, దానియేలుకి బాగా జరిగింది అనుకున్నారు. లేదు దేవుని బిడ్డ, దానియేలు గొప్ప విజయంతో బయటకు వస్తున్నాడు. సింహాలు దానియేలుని చూసి, దేవుడు ఈ రాత్రి మన మధ్యలోనికి రావటానికి కారణం ఆయన భక్తుడు, రోషం, పట్టుదల కలిగిన, ఒక పవిత్ర జీవితం కలిగిన, ఒక యథార్థమైన జీవితం కలిగిన, దేవుని నామాన్ని ఘనపరిచే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టమని వాక్యం చెప్తూ ఉంది. మరి దానియేలు యథార్థవంతుడు, దానియేలు ప్రార్థన కావాలి కాబట్టి దానియేలుని దేవుడు కాపాడాడు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? చిన్న చిన్న వాటికే, చిన్న చర్చికి నువ్వు వెళ్తే నేను ఊరుకోను అని ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు అంటే నువ్వు బైబిల్ పక్కన పెట్టేస్తున్నావు కదా, ప్రార్థన చేయటం ఆపేస్తున్నావు కదా. అలా అయితే దేవుని శక్తి పట్ల ఎలా విడుదలవుతుంది? దేవుని బలమైన పరాక్రమ కార్యము నువ్వు ఎలా చూస్తావు? దేవుని భీకరమైన కార్యాలు చూడటానికి నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తున్నావు? దానియేలు ఏం జరిగినా పర్వాలేదు, దీనిలో నుంచి కూడా నా దేవుడు రక్షించగలడు, రక్షించకపోయినా నా దేవుని కొరకు నేను ఏమైనా అవుతాను, ప్రార్థన చేస్తూ నేను ఏమైనా అవుతాను, ప్రార్థనలోనే నేను ఏమైనా అవుతాను, నా దేవునిలో నేను ఏమైనా అవుతాను, నా దేవుని కొరకు, నా దేవుని పని కొరకు, నా పని నాకు అప్పగించిన ఈ పని చేస్తూ, నా దేవుని పని చేస్తూ ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడటం నా దేవునికి మహిమ అనుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకున్నాడు. ఈ మనుషుల మాట నేను వినకూడదు అనుకున్నాడు. మనుషులు నేను నమ్మకూడదు అనుకున్నాడు. మనుషుల దగ్గర నేను తలవంచకూడదు అనుకున్నాడు. మనుషుల యొక్క శాసనాన్ని బట్టి భయపడి నేను వాళ్ళ నీళ్ళని బ్రతిమలాడుకొని మీరు చెప్పినట్లు నేను చేస్తాను అనుకోలేదు. ఇలా చాలామంది అండి దేవుని పక్కన పెట్టి
మనుషులకి దాసులవుతూ, మనుషులకి లోబడుతూ, అమ్మో వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, దానియేలు అలా అనుకోలేదండి. రాజుగారే ఈ శాసించారు కాబట్టి ఆయన మాట నేను వినాలి, ఆయన మాటకి నేను తలొంచాలి అనుకోలేదండి. అది ఎవరి మాట అయినా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, ఎవరి మాట నేను నిన్ను నా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అని దానియేలు ఒక గొప్ప ఆశతో, ఆసక్తితో ప్రార్థన చేశాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? దానియేలుని సజీవుడిగా దేవుడు సింహాల బోన్లోంచి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ చుట్టూరు సింహాల లాంటి మనుషులు నిన్ను ఒకవేళ ఏ సమయంలో ఏం చేద్దామని కాచుకొని ఉన్నారా? ప్రార్థించు, చేతులెత్తు, మొర్రపెట్టు, విశ్వాసం ఉంచు, ఆకాశమందున్న ఆశని చేతిలో నీ సమస్యను పెట్టు. ఆయన నిన్ను దాంట్లోంచి బయటికి తీసుకొస్తాడు. రాజు ఆశ్చర్యపడిపోయే కార్యం జరిగించాడు దేవుడు. రాజుకి అసలు అంతుపట్టని కార్యం జరిగించాడు దేవుడు. ఈయన ఆరాధిస్తున్న దేవుడు ఇంత గొప్పవాడా? అందుకనే దానియేలు ఆ దేవుని విడిచిపెట్టలేదని ఆ రాజుతో సహా కూడా మన జీవం కలిగిన దేవుణ్ణి, నజరేయుడైన యేసునామముని స్తుతించేటట్లు, ఘనపరిచేటట్లు, మహిమపరిచేటట్లు, కొనియాడేటట్లు. దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు ఇంత శక్తి కలిగిన దేవుడా? తన బిడ్డల పట్ల ఇంత బాధ్యత తీసుకుంటాడా? ఇంత శ్రద్ధ తీసుకుంటాడా? ఇంత రోషం కలిగిన దేవుడా అని ప్రజలు తెలుసుకునేటట్లు దేవుని బిడ్డలారా, అక్కడ రాజుగారు దేవుణ్ణి స్తుతిస్తాడండి. స్తుతించేటట్లు నీ ప్రార్థన, నా ప్రార్థన ద్వారా దేవునికి మహిమ రావాలి. స్తుతించేటట్లు చేసింది దానియేలు యొక్క సమర్పణ, దానియేలు యొక్క ముమ్మార్లు చేసే ప్రార్థన. దానియేలు ప్రార్థన దానియేలుకి తోడుగా ఉంది. ఈరోజు నీకు ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే నీ కుటుంబానికి నీ ప్రార్థన ఎంత తోడో తెలుసా? అపాయం, ప్రమాదం రాకుండా, అంతేకాదు పాపంలో పడకుండా, మోసపోకుండా, నీ కుటుంబం చెదిరిపోకుండా, ఆరని అగ్నికి ఆహుతి కాకుండా నీ కుటుంబం రక్షించబడటానికి, తప్పించబడటానికి, ఆ ఆరని అగ్ని అనే ఉగ్రతలోంచి నీ కుటుంబం బయటికి రావటానికి, నీ కుటుంబం ప్రభుని హద్దుకోవటానికి నీ ప్రార్థనే సపోర్ట్, నీ ప్రార్థనే తోడుగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ప్రార్థనలో ఎదుగుతావా? ప్రార్థన చేస్తావా? ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంటావా? పట్టుదల కలిగి ఉంటావా? నాతో ఈ మాటలు వింటున్న నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన. దేవా మీ కొందనాలు, స్తోత్రములయ్యా. దానియేలు కూడా మాలాంటి మనిషే ప్రభా, కానీ దానియేలుకుంటున్న ధైర్యము, దానియేలుకుంటున్న పట్టుదల, నేనెక్కడున్నా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని, నన్ను చూస్తున్నాడని, నా దేవుడు నన్ను విడిపిస్తాడని, నన్ను కాపాడుతాడని, నన్ను రక్షిస్తాడని, నేను చేసే ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా చేయాలని చేశాడయ్యా. దేవా మీ కొందనాలయ్యా. మా జీవితంలో ఏమైనా చిన్న చిన్న అదిరిపోయే, బెదిరిపోయే పరిస్థితులు వస్తే మేము ప్రార్థనలో సన్నగిలిపోతూ ఉంటామయ్యా, వెనకబడిపోతూ ఉంటామయ్యా, భయపడిపోతూ ఉంటామయ్యా. అయ్యా నా తండ్రి ప్రార్థన ఆపేస్తూ ఉంటామయ్యా. మాకు కూడా దానియేలు లాంటి ధైర్యంతో నింపయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని కూడా ప్రార్థనలో బలపరచయ్యా, ధైర్యంతో నింపయ్యా. వారిని అధైర్యపరుస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తుల్ని గద్దించు ప్రభా. అయ్యా ప్రార్థనకి కొంతకాలం వచ్చి ఇదిగో పడిపోయిన బిడ్డల్ని మరలా లేవనెత్తయ్యా, నిలబెట్టయ్యా, మాట్లాడయ్యా, దర్శించయ్యా. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డల్ని ముట్టమని యేసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.